ఫోటోలు కొడతాను మత్స్యశాఖ అధికారిని మత్స్యశాఖ అధికారిని మత్స్యశాఖ అధికారిని డౌన్ డౌన్ మత్స్యశాఖ అధికారి డౌన్ డౌన్ మత్స్యశాఖ అధికారి చేయాలి 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 ఆపాలి 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 ఫోటోలు కొడతాను మత్స్యశాఖ అధికారిని మత్స్యశాఖ అధికారిని మత్స్యశాఖ అధికారి డౌన్ డౌన్ మత్స్యశాఖ అధికారి డౌన్ డౌన్ మత్స్యశాఖ అధికారి మత్స్యశాఖ అధికారి మత్స్యశాఖ అధికారిని సస్పెండ్ చేయాలి మత్స్యశాఖ అధికారి చేయాలి 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 మత్స్యశాఖ అధికారి సస్పెండ్ చేయాలి మత్స్యశాఖ అధికారి సస్పెండ్ చేయాలి 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 డౌన్ డౌన్ మత్స్యశాఖ అధికారి డౌన్ డౌన్ మత్స్యశాఖ అధికారి జిల్లా శాఖ మత్స్యశాఖ అధికారి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ న్యాయం రిజిస్ట్రేషన్ చేయాలి 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 ఆపాలి ఆపాలి. మంచిర్యాల జిల్లాలో కాస్పేట్ మండలం నుంచి లంబడితండాటి గ్రామం నుంచి పెద్ద ఎత్తున మహిళలు యువకులు గ్రామ పెద్ద మనిషి గణేష్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులు గజానంద్ గారు అదేవిధంగా వార్డు మెంబర్లు మాజీ ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు ఈరోజు కలెక్టర్ గారికి చెరువు విషయంపై మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది స్వార్థపరులు రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులకు సొసైటీలో పేరు తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దీనికి పలుమార్లు ఏడి గారికి విన్నవించినా కూడా ఎలాంటి మాటను చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వారికి ఇష్టం వచ్చిన స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం. దాంట్లో 100% ఏడి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఏడి గారిని కంపల్సరీ వారిపైన ఎంక్వైరీ చేసి వారిని సర్వీస్ రిమూవ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ సర్వీస్ రిమూవ్ చేయకపోతే కార్యాలయాన్ని ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రఘునాథ్ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి 420 హామీలలో వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, అదేవిధంగా వృత్తిపై ఆధారపడేటువంటి వారందరికీ చేయూతనిస్తాం. గత ప్రభుత్వం మీకు 2000 పెన్షన్ ఉంటే మేము ఇప్పుడు 4000, మీకు 3000 పెన్షన్ ఉంటే 6000 రూపాయలని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఒక్క పెన్షన్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రతి సందర్భం లోపల ఇగో ఇస్తున్నాం, అగో ఇస్తున్నాం అని చెప్పి మాయమాటలు చెప్పి రోజులు గడుపుతున్నటువంటిది ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో కేవైసీ అప్డేట్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క పెన్షన్దారు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఐరిష్ను టెస్ట్ చేసి దాంట్లోపల చాలామందిని పాపం నిర్భాగ్యమైనటువంటి వాళ్ళను చాలామందిని తొలగించడం, చనిపోయిన వాళ్ళను తీసేయడం జరిగింది. ఇతరత్ర ఈ ప్రాంతంలో లేకుండా ఏదైనా షిఫ్ట్ అయిన వాళ్ళని కూడా తీసేసినటువంటి సందర్భం. ఈ తీసేసినటువంటి మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో కొన్ని వేల సంఖ్య లోపల పెన్షన్లు ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసి మేమంతా కొత్త ఇస్తాం అని చెప్పి ఇవాళ 15 ఆగస్టుకు మేము కొత్త పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ప్రకటించి
ముఖ్యమంత్రి గారు 2,25,000 పెన్షన్లు ఈ 15th ఆగస్టుకి ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఇక్కడున్నటువంటి స్థానిక శాసనసభ్యుల గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా ఒక 10,000 అప్లికేషన్లు ఇప్పటికే మన మున్సిపల్ కార్యాలయంకు రావడం జరిగింది. అది వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృత్తి పని చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఇతరత్ర ఏవైతే మీరు పొందుపరిచారో అది HIV కానీ, తలసీమియా వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలా అన్ని వ్యాధులకు సంబంధించిన వాళ్లకు పెన్షన్ ఇస్తామన్నది ఒక ప్రొఫార్మా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఆ ప్రొఫార్మాలోకి వెళ్ళి అన్ని తొలగించి కొన్నిటికి మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పి ఇవాళ కొత్తగా నాటకాన్ని ప్రారంభించినటువంటి సందర్భం ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మంచిర్యాల నియోజకవర్గం మొత్తంలో ఎన్ని దరఖాస్తులు వచ్చినాయో బయటకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అప్లికేషన్లలో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేవలం నామమాత్రంగా దాదాపు అప్లికేషన్లు 10 నుంచి 15,000 అప్లికేషన్లు వస్తే మీరేదో కొన్ని పెన్షన్లు ఇచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోటో దిగడం, ఒక పెన్షన్ ఇచ్చుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఒక ఫోటో దిగడం, పెన్షన్ ఇచ్చుకుంటూ, ఇలా అయితే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో పేదలు, నిరుపేదలు, వికలాంగులు 3 సంవత్సరాల నుంచి మీరు అధికారం వచ్చినప్పటి నుంచి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వనటువంటి సందర్భం. కాబట్టి ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీరు పెన్షన్ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 15 ఆగస్టు తర్వాత ఎవరైతే అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారో ఒక్కరికి ముట్టకున్నా, ఒక్కరికి పెన్షన్ అందకున్నా ఆ ఒక్కరిని తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏవైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ విధానాన్ని మీరు విస్మరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊకోదు. ఈ 15 ఆగస్టుకే మీరు మాట ఇచ్చిన ప్రకారంగా 2,000 పెన్షన్ను 4,000 చేయాలి, 3,000 పెన్షన్ను 6,000 రూపాయలు నిరుపేదలైన వారికి అందరికీ అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పరంగా మా మున్సిపల్ కార్పొరేటర్లు, అదేవిధంగా జిల్లా భారతీయ జనతా పార్టీ పరంగా మా రగన్న గారి పరంగా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి, డిమాండ్ చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లు కానీ, మరి వికలాంగుల పింఛన్లు కానీ, విడో పింఛన్లు కానీ, ఒంటరి మహిళ పింఛన్లు కానీ ప్రభుత్వం కొత్త ఇవ్వకుండా ఎన్నికలలో హామీ 2,000 ఉన్నటువంటి పింఛను 4,000 చేస్తా అని, 3,000 ఉన్నటువంటి పింఛను 6,000 చేస్తా అని హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం పాత పింఛన్లు దేవుడెరుగు, కొత్త పింఛన్లు అయితే అసలు రానే రావు. అలాంటి పరిస్థితులలో ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి పింఛన్లు కానీ, కొంతమంది అర్హత లేకున్నా కానీ అర్హత తీసుకున్నటువంటి పింఛన్లు కానీ, ఇవన్నిటిని కూడా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మన మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 7 నుంచి 10,000 పెన్షన్లు అనేటువంటిది తీసేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈసారి కొత్త పెన్షన్లని ఒకసారి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఇస్తా అన్నారు. అప్పుడు ఆశతోని ప్రజలందరూ, వృద్ధులు, మహిళలందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు, ఆన్లైన్ చేసుకున్నారు, జీరాక్స్లు తీసుకొని పైసలు వృధా అని. తర్వాత ఇప్పుడు 15th ఆగస్టుకి ఇస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికా ఇవ్వడానికా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. మరి అర్హులైనటువంటి వాళ్ళకు కూడా దాంట్లో కోత పెడతా అంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయినట్టు ఏంటంటే ప్రజల నుండి తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది. తప్పకుండా అర్హులైనటువంటి పెన్షన్ అందరికీ కూడా ఇవ్వాలని బీజేపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఆగస్టు 15కి ఏదైతే పెన్షన్లు ఇస్తా అన్నారో ఇంతకుముందు ఉన్నటువంటి ఫార్మేట్ అప్లికేషన్ ఫామ్లో ఓల్డ్ ఏజ్, వితంతు, తర్వాత వికలాంగులకు
గౌడ సంఘానికి, చేయూత సంఘానికి, తలసేమియా, HIV ఇలాంటి పెన్షన్లన్నిటికీ అందులో ఆబ్లిక్ అనేటువంటిది ఉంచి మీకు ఏ అర్హత అయితే ఉంటుందో ఆ పెన్షన్ మీరు ట్రిప్ పెట్టాడని చెప్పేటువంటి ఉంది. కానీ ఇప్పుడు ఇచ్చే 15 ఆగస్టుకి ఇచ్చేటువంటి పెన్షన్లో ఓల్డేజ్ పెన్షన్ కాలం తీసేసిండ్రు, తలసీమ పెన్షన్ కాలం తీసేసిండ్రు. అసలు ఎవరికి పెన్షన్ ఇస్తారా అనేటువంటిది స్పష్టంగా తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా అసలు పెన్షన్లు ఎవరికి ఇస్తారు, ఎన్ని ఇస్తారు, డివిజన్ వైజ్గా ఎన్ని ఇస్తారు అనే పెన్షన్లు అనేటువంటిది ప్రభుత్వం వెంటనే తెలియజేసి కార్పొరేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఇంతకుముందు ఒంటరి మహిళలకు ఓన్లీ నోటరీ తీసుకున్నట్టయితే వాళ్ళకు పెన్షన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్త నిబంధన పెట్టి పెన్షన్ ఒంటరి మహిళలకు ఏదైతే ఇస్తుండ్రో వాళ్లకు MRO దగ్గర నుంచి వెళ్ళి సంతకం తీసుకురావాలి, MRO దగ్గర నుంచి వెళ్ళి అప్లోడ్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది పెట్టి కొత్త నిబంధన పెట్టి ఇప్పుడు ఒంటరి మహిళలు వాళ్ళ యాక్చువల్గా వాళ్ళకి ఎలాంటి లేనటువంటి ఉన్నటువంటి మహిళలు ఇవాళ MRO ఆఫీస్ చుట్టూ, కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి ఉన్నది. మగ ఆసరా లేకుండా అయ్యామల మీద బతుకుతున్నటువంటి ఆడపిల్లలను కూడా ఈరోజు రోడ్డు మీద పడేసి ఒంటరి మహిళలను కూడా పెన్షన్ లేకుండా అర్హత లేకున్నటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇదే కాకుండా వితంతు పెన్షన్లో కూడా ఒక పాయింట్ ఎగిరేసి పెట్టారు. ఏంటిది అది అంటే గతంలో చనిపోయిన భర్త ఆధార్ కార్డు, వారి యొక్క ఫోన్ నెంబరు, వారి యొక్క ఇవన్నీ కూడా అందులో ఇవ్వాలన్నట్టు చేసింది. ఆమె ఆల్రెడీ భర్త కోల్పోయి అసలు పుట్టేడు దుఃఖంలో ఉండి అసలు ఆమె కూడా పెన్షన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు అనేటువంటిది రావడం లేదు. దయచేసి వెంటనే వితంతు పెన్షన్లు కానీ, ఒంటరి మహిళ పెన్షన్లు కానీ ఈ పెన్షన్లు తప్పకుండా వెంటనే నిబంధనలు తొలగించాలి. అదేవిధంగా తలసేమే కానీ, బోధకాళ్ళకు కానీ ఈ ఫిజికల్ అండ్ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ అనేటువంటిది ప్రభుత్వం గత ఎన్నో రోజుల నుంచి ఇస్తలేదు. కానీ వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ఎవరి నుంచి సర్టిఫికేట్ చేసుకోవాలన్నారు? DMHO ఆథరైజేషన్ ఉంటేనే ఈ బోధకాళ్ళకు కానీ, తలసేమ కానీ, HIVకి అనేటువంటిది సర్టిఫికేట్ తీసుకొస్తే వీళ్ళకు కూడా పెన్షన్ ఇస్తాను. కానీ మరి ఇక్కడ DMHO దొరికేటువంటి పరిస్థితి ఉన్నారా? ఆ బోధకాళ్ళని అంత దూరం నడిచిపోగలుగుతాడా? సదరంలో తీసేసి ఎలాంటిది లేకుండా మీరు ఫిజికల్గా టెస్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రి నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నట్టయితే దాంట్లో ఉన్నటువంటి మందులు వాడుతున్నట్టు అయిందంటే తప్పకుండా వారికి కూడా పెన్షన్ కల్పించాలి. స్పష్టంగా మీరు ఎన్ని పెన్షన్లు ఇస్తారో తెలియజేయండి. ఎన్ని పెన్షన్లు తీసేసిండ్రు అంతకంటే డబుల్ అని ఇవ్వండి. కానీ ఉన్న పెన్షన్లను తీసేసి దానికి సమానంగా కూడా ఇవ్వాలనేటువంటి పరిస్థితులలో ఉన్నారు కనుక ఇది ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఈ పెన్షన్ల డ్రామా అనేటువంటి ఆడుతుందనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజలు చైతన్యం చేసేసి ఈ యొక్క పెన్షన్ల మీద, తప్పుడు వాగ్దానాల మీద మేము తప్పకుండా తిరుగుబాటు చేసేసి పోరాటం చేసేసి మాకు ఉన్నటువంటి ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ హక్కు ఉందో మాకు దాన్ని సాధించుకోవడానికి మేము తప్పకుండా బీజేపీ వైపు నుంచి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరూ వాళ్ళు కాదండి మంచిగా అక్కడ సల్లుకుంటా గాడి
యాదానిధి మంచిగా. ఈరోజు మన మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 58వ డివిజన్లో ముందస్తు జాగ్రత్తగా ఎక్కడైతే గుత్కలు ఉన్నాయో, నీటి నిల్వ ఉందో, మురికి కాలువలలో బ్లీచింగ్ పౌడర్ అనేటువంటిది మా కార్పొరేషన్ ఆధ్వర్యంలో చల్లడం అనేటువంటి జరిగింది. ఈ కార్యక్రమానికి మా మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం గారు మరియు మా వార్డ జవాన్ రాజం గారు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొని ఎక్కడైతే ఈ వర్షాకాలంలో ఉన్నటువంటి చెత్తను చెదారాన్ని తొలగించి అచ్చట బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల బెడద లేకుండా చేయడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగా మంచిర్యాల 58 డివిజన్లో ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేపించుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా, ఈ మురికి కాలువలలో ఈ దోమల బెడద లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ప్రజలు కూడా దీని మీద అవగాహన చేసుకుంటూ మోరీల కవర్స్ కానీ చెత్త కానీ వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి ట్రాలీ ఏదైతే వస్తుందో, మున్సిపాలిటీ సిబ్బంది ట్రాలీ వస్తుందో ఆ ట్రాలీకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. వేస్ట్ పదార్థాలు అనేటువంటి రోడ్డు మీద కానీ మోరీలో కానీ వేయొద్దని ప్రత్యేకంగా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఒకవేళ మీ ఇంటి వద్దకిట రాకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, మీ వార్డ జవాన్ గారికి ఫోన్ చేసి, కార్పొరేటర్కి ఫోన్ చేసి అయినా ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, ఇదే కాకుండా సాయంత్రం పూట దోమల పొగమందు కూడా కొట్టవలసిందిగా ప్రత్యేకంగా మా మున్సిపల్ సిబ్బందిని, కార్పొరేషన్ సిబ్బందిని కోరుకోవడం జరుగుతుంది. శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తే సాయంత్రం పూట కూడా దోమల నివారణ చర్య తీసుకున్నటువంటి వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందస్తు జాగ్రత్తగా వర్షాకాలం కనుక ప్రజలు ఆరోగ్యంగా ఉంటూ వేడి నీళ్ళని తాగుతూ తర్వాత వేడి పదార్థాలను మాత్రమే తినాలి, నిలువ ఉన్నటువంటి పదార్థాలు తినద్దు. మన ఇంటి చుట్టుపక్క ప్రాంతంలో ఉన్నటువంటి గుంటలు కానీ, చెట్ల పక్కకు ఉన్నటువంటి గుంటలు కానీ వాటిని చాలా శుభ్రంగా ఉంచుకొని వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకున్నట్టే మన ఆరోగ్యాలు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటే కనుక దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చు. కార్మికులందరికీ రేపు 13వ తారీఖు రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర వ్యాప్త సదస్సును ప్రతి ఒక్క కార్మికులు జయప్రదం చేయాలి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆటో డ్రైవర్ల మనుగడ లేకుండా పోతుంది. కాలినడకన మొదలైన మన జీవన గమనం రిక్షా తర్వాత ఆటో. ఈరోజు ఆ ఆటోను కనబడకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అని చెప్పి చర్చిస్తుంది, కార్మిక సంఘాలతో చర్చిస్తుంది, ప్రజా సంఘాలతో చర్చిస్తుంది. ఎలాంటి చర్చ జరపకుండా ఈరోజు ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అని ఆర్టీసీలో టికెట్ కొట్టి, బస్సులో టికెట్ కొట్టి వాళ్ళ గమ్యస్థానాన్ని ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నం చేస్తుంది. 50,000 మంది ఆటో కార్మికులు ఉన్నాం. మా మీద ఆధారపడి ఎన్నో కార్మిక సంఘాలు ఉన్నాయి. మెకానికులు కావచ్చు, డెంటర్స్ కావచ్చు, పెయింటర్స్ కావచ్చు. దాదాపుగా 10 నుంచి 15 లక్షల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. ఈరోజు ఫ్రీ బస్సు వల్ల ఎంతో నష్టపోతున్నాము, అందరికీ తెలుస్తుంది. అయినా కూడా మేము ప్రభుత్వం మీద ఇప్పటి వరకు వ్యతిరేక నినాదాలు చేయలేదు. మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్గా అడిగినాం. ఇప్పటి వరకు కార్మికులంతా రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 19 సంఘాలు ఏకమై తెలంగాణ రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘంగా ఏర్పడి ఒక జేఏసీ లాగా ప్రతిఘటించి మాకు పిలుపునిచ్చినందుకు మంచిర్యాల జిల్లాలో ఐక్య కార్యసమితిగా మేము ఏర్పడి 6 సంఘాల నుంచి మేము ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులందరికీ మరొకసారి తెలియజేస్తున్నా. రేపు జరగబోయే 23వ తారీఖు నిరవధిక సమ్మెను కూడా జయప్రదం చేయాలని తెలియజేసుకుంటూ 80,000 మంది ఆటో డ్రైవర్లు ఏదైతే రేపు 23 తారీఖున జరగబోయే సుందరయ్య భవన్కు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఏదైతే కార్యక్రమం ఇచ్చిందో జిల్లా కలెక్టర్ కార్యక్రమం
17వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న 10,000 పైచిలుకు ఆటో డ్రైవర్లు కనీసం ఒక 5,000 మంది ఆటో డ్రైవర్లను పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం